బంగారు తల్లి వందములమ్మ చక్కని
రాజుగారు సృష్టి అద్భుతం, మహాద్భుతం. అమ్మవారు చూడండి. పట్టమలక్షణ వారికి, పరగంగకు, స్వాముల వారికి, అది పరాశక్తికి చక్కమరి ఈరోజు మహాపల్లి జగన్మాత శ్రీదేవి. ఎందుకంటే దానినే జగత్తు మూలం ఈ సృష్టికి. ఎందుకంటే ఇది ఎన్నేళ్ళ తర్వాత చేస్తారో తెలియదు, కానీ ఇది సామాన్యమైన విషయం కాదండి. ఇది ఒక మహాతల్లి. ఇటువంటి మహత్తరమైన పంట మహాలక్ష్మి వారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వాళ్ళు కూడా వారి యొక్క పూర్వజన్మలో సుకృతి చేసుకుంటే గానీ ఇట్లా మహాభాగ్యం దొరుకుతుంది. ఎందుకంటే చాలా క్రిటికల్ సబ్జెక్ట్ ఇది. కాబట్టి ఆడపడుచుగా ఉద్భవించినగా, ఎవరింటి కోడలుగా జన్మించినగా, ఆవిడ అలంపురం గ్రామానికి ఎలా వచ్చిందా, ఆ యొక్క ప్రాతిపత్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయ. దేవి భాగవతం ఉంటుంది అనమాట, పంచవేదాలు. ఋగ్వేదం ఉంటుంది, ఆ యొక్క చక్కటి కథా కార్యక్రమం ఉంటుంది. ఫస్ట్ ప్రధానంగా ఒకసారి అనుసరించుకొని అమ్మవారికి చంద్ర కూడా బాల గణేష్ మహారాజుకి సమస్త దేవతలకు శృతి తక్కువ పట్టాలి, ఒకటే పట్టాలి. కొంచెం ఆగు ఆగు పదవినానా శ్రీనివాస నమస్తే శ్రీ వెంకటేశ శ్రీనివాస. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, గౌతముడు. అంటే ఈ భృగమామునికి చాలా అహంకారం, కోపం ఎక్కువండి. ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క శ్రీనివాసుడికి పాపసేవ చేస్తుంది లక్ష్మీదేవి. అయ్యా శ్రీనివాస ఎంత గర్వంచుక దూషించాడు భృగమాముడు. ఎడంకాలు తీసి అలా తీసి తన యొక్క వృక్షస్థలం అనేది ఎదురు మనలా తొక్కేట. ఆ అవమానం భరించలేక లక్ష్మీదేవి శ్రీనివాసుని దూరం వెళ్ళిపోయింది. నా పతి ఎంత గొప్పవాడు, అటువంటి నా నాథుణ్ణి వృక్షస్థలాన్న తన యొక్క శక్తి మునేశ్వరుడు అని చెప్పి అవమానం భరించలేక పంట మహాలక్ష్మి వారు త్వరగా తన పాదసేవ చేసేట శ్రీనివాసుడు ఆ యొక్క మునేశ్వరుడి యొక్క కుడికాలలో ఉన్న యొక్క కరుణాలు చెదిపాడు. నిర్గాషిస్తారనమాట. శ్రీనివాసుడు భూలోకం అతి గొప్ప దినమంటాడు. చక్కమని అందరూ కూడా ఆ కుక్కం అలా అమ్మవారు పాదాలు చెత్తపడాలి. అలాగే వెంకట వెంకటాచలనిలయం పంకజనేత్రం పరమ పవిత్రం పంకజనేత్రం మీ దగ్గర ఉన్న ప్యాకెట్ల మొత్తం కూడా మహాతల్లికి చక్క పాదాలు. ఆయన కూడా మృగమామని కూడా అలాగే శ్రీనివాసుడికి అభిషేకించాడు. ఎందుకంటే ఒక మాట, దైవనామస్మరణ ఎక్కడ తెచ్చేస్తామో
అక్కడ దేవతల కొలువై ఉంటారట. ఎందుకంటే లోక కళ్యాణార్థమై ఒకసారి శ్రీరాము మనకి విఘ్నేశ్వర స్వామి ప్రార్థిద్దాం. అరడి అందరూ ఓం గణానాం త్వా గణపతిగం నమామహే కవిం కవీన భవమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆనుష్ఠుర్వన్నోతిభిషేణ సాధనం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం శుక్లం భరధరం విష్ణుం శశివర్ణనం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజాననం అనేకదంతం భక్తానాపాస్మహే. ఓం శుభదోషభవతు ఆద్య బ్రాహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతపరే కల్ప వైవస్వతమానత్వరే ప్రథమపాదే జంబద్వైతే భరతవర్ష భరతకాండే మేధోదిక్పాదే ఈశాన్య ప్రదేశే అలంపురం గ్రామ దేవత ముళ్ళంబతల దేవతాయ నమో నమః. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ముళ్ళమ్మ తల్లికి పట్టు మహాలక్ష్మి వారికి గంగకు స్వామికి అరడి అరడి చాలు మకర కొండల దామం మదన గోపాలం పూజిస్తుడు పూలు విడిపూలు పుల్లమ్మ తల్లికి కళగ రాల్చండి. వాచో నమస్కారాయ మహాదేవాయ లింగరాయ నిపదాంతరాయ విరాత్మకాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠ మృత్యుంజయ సందేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం బ్రహ్మాండ శక్తి స్వరూపిణి మహిషాసుర మర్దని కాచాయిని ఆదిపరాశక్తి ముళ్ళమ్మతల్లి మనమలక్ష్మి దేవత స్వరూపిణి శ్రీ శ్రీ ముళ్ళమ్మ తల్లి పట్టమహాలక్ష్మి అరగంగ పోతురస్వామి అమ్మా ప్రియందరూ కూడా లక్ష్మీదేవిని ప్రసాదించి మా గ్రామాన్ని సస్యశ్యామలంగా సుభిక్షంగా పాడి పంటలతోని భోగభాగ్యాలతోని రక్షణం శ్రీ పంట మహాలక్ష్మి అనుగ్రహ సిద్ధిరస్తు. ఒకసారి ప్రదక్షిణ చేసి నామస్మరణ చేస్తూ ఆ శ్రీనివాస నామస్మరణ చేస్తే ప్రదక్షిణ చేయాలి.
విషయాలు చక్కగా మహాతల్లి జగన్మాత రాజుల కుమార్తె ఎలాగైనదా రాజు అయ్యా గంధాముడి బ్రహ్మ ఎప్పుడేస్తాడు గిరిరాజుల వారు రాజుల్లో రాజు మేటైన రాజు. అవును, రాజుల రాజు మేటైన రాజు. రాజు ఆయనకు మంది మార్పులం సుగంధి వేడుగులు గుర్రాలు బాగా తిరుమల తిరుపతి ఆస్థాన జోసుళ్ళు గాన గంధర్వుడు గొట్టాలంటే గొట్టాల టాప్ కొట్టాలంటాయి సూపర్ టాప్. అందరూ కూడా పుట్టింటి వారి రాజులు ఎలా అయ్యారా అని చెప్తామండి. బ్యాటరీ కావాలి రాజు గారికి వజ్రాలు వైడూర్యములు మరకత మాణిక్యములు 60-70 ఎకరాల ఆసామి ధనవంతుడు కోటేశ్వరుడట. సురేష్ గారికి నాగయ్య గారు అన్నయ్య గారు కాళిగిరి ఉపాసకులు ఆ యొక్క రాజుగారు చూడండి వారికి సంతానం లేక సగమకాలం అయిపోయిందట. వారి సంతానం లేక ఒకనొక టైం లోపల న్యాయాన్ని 4 పదాలు నడిపిస్తున్నారు. రాజ్యాన్ని చక్రవర్తిగా దాన ధర్మం చేస్తున్నారు. పెళ్లిళ్ళుగా బ్రాహ్మణులుగా పెళ్లిళ్ళు చేస్తున్నారు. అన్నదానము, గోదానము, వస్త్రదానము, వెండి బంగారము, వచ్చులు వైడూర్యములు, భూములు, పేదవాళ్ళకి ఇల్లు కట్టించడం, ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నారు. కానీ వారికి పుత్ర సంతానం లేదు. రాజుగారి భార్య తనక భార్య పేరు జములు కాదు బిడ్డ. దానకన్నాడు దానం ఇస్తున్నాడు రాజుగారు. ఈ ఆస్తి ఉండి ఏమి చెయ్యా, ఈ కోర్టు ఉండి ఏమి చెయ్యా, సంతానం సన్యాసి మఠము, సంతానం లేని వాళ్ళు చీకటి కోణం, సంతానం లేకపోతే పుట్టు గుండ్రు పోతున్నా అంటున్నారు. ఎందుకు ఈ జన్మ, ఇక మరణమా శరణమా, ఈ యొక్క ఆస్తి నాకు అవసరం లేదు, కులమొత్తరించుట కుమారుడు కావాలి. మహాతలికి మాయాపురి పట్టణంలోని ముళ్ళమ్మ తల్లి జాతర జరుగుతుందట. అవునవును మంత్రి చెప్పండి నాదా. ఆ యొక్క అలంపురం గ్రామంలో జరుగుతున్నది ఏమిటి జాతర కలిగిందా నారీమణి? లేదు లేదు నాదా. ఏ పుట్టులో ఏ పాముందో, అవును ఏ పాముందో ఆ జగన్మాత కొలిసిన వారికి కుమార్తెలు ఇస్తుందట. చివరిగా నా కోరిక తీర్చున్నారు. అవును అప్పుడు కనికరించాడు నారీమణి. సరే నీ కోరిక ఎందుకు కాదని చెప్పి రథాన్ని అలా ప్రకారం ఆగు శక్తివి నువ్వేనంటా, శక్తివి నువ్వేనంటా, శక్తివి నువ్వేనంటా, శక్తివి నువ్వేనంటా, ముళ్ళమ్మ తల్లి ఎటువంటిది ఏమిటో తెలుసా? ఆదిశక్తివే నువ్వే, పరాశక్తివే నువ్వే, నువ్వే అమ్మా అమ్మా.
మహాతల్లిని ప్రార్థించారు. ఎలాగండి? అమ్మా సందట మహాతల్లి ఎలాగండి? అదాస్తుంది అంది. చక్కగా వేదాలకి ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన మరుక్షణం రాజులకి ఏమి ఇష్టం అండి? వేట మార్గం ఇష్టం అంట. అవును. వేట మార్గానికి రథాన్ని వేసుకుని కికారంగా పైన సైన్యాధిపతులు వెంటబెట్టుకుని సైన్యాధిపతులు వెంటబెట్టుకుని కావకలుతుండే కరటములు, సముద్రుడు చిట్టడములు, గండాబరి అడుగుల వాగుల వంకల సప్త సముద్రం అంతా వెళుతుంటే రథానికి ఎదురుగా వచ్చే బంగారు పల్లి దేవతలతో దగదగ మెరుస్తాడు. ఓ ముద్దులారా ఆగండి ఆగండి. వెంటబడ్డారు. అవును. ఆదిమైన శక్తి కదండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు ముగ్గురు మూటే ముళ్ళమ్మ తల్లి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర కన్నది. అవును. రథాన్ని వేసుకొని వెళ్ళి ఎక్కడ వారెక్కడ 1 కోటి మంది సైన్యాధిపతులు ద్రాహం తెచ్చుకుంటున్నాడు. అంటే మంచినీళ్ళు తాగుతున్నారు. అప్పుడు ఇక రాజుగారు లేచి అమ్మా మళ్ళమ్మ నీవే దైవము, నీవే నాకు శక్తి అని దోషుడితో ద్రాహం తీసుకున్నాడు. 2వ దోషుడితో దాహం తీసుకున్నాడు. అప్పుడు ముళ్ళమ్మ తల్లి మరొక పరీక్ష పెట్టింది రాజుగారికి. అని ఇటువంటి బంగారపు చేప డైమండ్ కోహితీరు వజ్రం అంటే అందంగా ఉంది. ఈ బంగారపు చేప అప్పుడు రాజుగారు ఏమిటా ఆశ్చర్యము, ఇదేనా నీకు సామ్రాజ్యం వేయలేదా? పచ్చపక్ష పరములు పెట్టలేదా? ఇదేనా నీ పరీక్ష? ఇక నా ప్రాణమే నీకు ఇస్తానని అనే యొక్క చేతిలో యొక్క ఆయుధం తీసుకుని ఆకాశం తీసేయండి. ఆ కత్తి వచ్చే రూపంలో ముళ్ళమ్మ తల్లి అలా పసపసలు ఇచ్చినట్టు పరమేశ్వరుడు నాగేంద్రుడు అప్పుడు నాగో దిగు 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 నాగా నా బియ్యా సుందరి నాగో అయ్యలకి నువ్వు వచ్చి నా విషయం తల్లి దిగు 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 నాగా నా బియ్యా సుందరి నాగో వెళ్ళి 7 వచ్చి ఆ పుట్టకు పసుపు కుంకము గంధము కస్తూరి సాంబ్రాణి కుంభం వచ్చి రాజుగారు ఇది సామాన్యమైన పుట్ట కాదండి, ఇది దేవత పుట్టలాంటిది. దీనికి కుంభం పోయాలి. సలీవుడి వడపప్పు పానకము గారెల బోధి కూడా అన్ని కూడా సమర్పించి అప్పుడు తూగుతూ ఉన్నట్టు 1 కోటి మంది పుట్ట తవ్వితే తరగాలండి. తవ్వుతుంటే హోల్ పడుతుందా పైకి వస్తుందా? హోల్ పడుతుంది. పుట్ట తవ్వుతా ఉంటే పెరుగుతూ ఉందట. దాన్ని తీసుకెళ్ళి విషయాన్ని పెట్టుకున్నారట. చక్కగా తెల్లారి సాంబ్రాణితో కలిసి నాదా ఎక్కడన్నా దొంగిలించాలా అని పెట్టాను. ఎలా వృత్తాంతం ఏమిటి? పెట్టి ఎప్పుడు తీశారు? 1 కోటి సూర్య కాంతులతో దగదగా చక్కగా బంగారు ఆడబాల 3 రోజుల బాలకు మాత్రం ఏడుస్తుందట. అప్పుడు తన యొక్క భార్య జములుగా తల్లి అవును నా కుమార్తె దగ్గర ఊరుడు ఎవరైనా ఉంటే నా రాజ్యముతో రాసి ఆ శుభలేఖ ఎవరికైందండి? మెట్టింటి వారు ఉన్నారు. ఎక్కడ? శంకుల మఠం గౌతమ బ్రహ్మ శంకుల మఠం వెళ్ళి అందిందట. ఆ గౌతమ బ్రహ్మ యొక్క భార్య జలగాన్ని పార్వతి. ఆ జలగాన్ని పార్వతి ఎవరండి? దండికి రాజు సొంత చెల్లెలు.
ఆ గౌతమ బ్రహ్మకు శుభలేఖ అందట నాదా నారాయణమణి ఇది ఏమిటో చూడు, ఇది శుభలేఖ ఈ రోజు రాలేదు. అలా చూస్తే భార్య భర్తలు కూర్చొని చూస్తున్నట్ట. శ్రీ 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 గంధాపుడి బ్రహ్మేశ్వర దండికి రాజు నా కుమార్తె పుట్టలో పుట్టింది భూలోకమాత. ఆ ముళ్ళమ్మ తల్లి నా కుమార్తె దగ్గర ఎవరైనా ఉంటే ఇంకొక మరి క్షణం నా కళ్ళ ముందు నిలబడితే మనబట్టి గంటేస్తానని చెప్పి పేదవాడు కదండి బావయ్య, నీ చెల్లెల భర్తను నన్ను దూషించకు, దూషించు మాకు బావా, ఈ క్షణమే వెళ్ళిపో. పేదవాడు కదండి, చక్కగా వెళ్ళాడు. తన యొక్క జలగన్య పార్వతి చూస్తాడు ఎదురుగా వస్తుంది. నాకు అసలే పెద్దగా కట్టొద్దండి నడకారే ఇసవా రెండు పలకల గురము కానీ ఉండండి. మరి మహాతల్లి మన గ్రామ సురేషాలు అర్చిత మరి ఆత్మత్వం ఎక్కువ ఒక తగ్గు జరుపుకోవడం కుమ్మరి దాసులైన గురు కలసిను వరములలో చిన్నవాడు బొమ్మలు చేసిన ఇంటికి నన్ను సురేష్ గారు తింటే భారత వినాలి, తింటే గారెలు తినాలి, చూస్తే ఎందుకంటే ఇక్కడ పూజ ఏంటండి లక్ష్మీదేవి అష్టలక్ష్మి కలుగుతుంటారు నవరాత్రుల్లో మనం పెడతాం కదండి. ఎందుకంటే మీకు దేనికృష్ణ మంగళి భగవాన్ మనోవాంఛ పరిస్థితిరస్తు 100కి 1 కోటికి ఎవరికి దొరుకుతుందో ఈ మహాభాగ్యం పుట్టింట వారికి అదృష్టం కావండి.
ఆడవాళ్ళండి డబ్బులు అంటే కాస్ట్ పెట్టండి. అమ్మవారు మీరు ఎక్కడ వెళ్ళారా? ఆ లక్ష్మీదేవి. ఎందుకంటే ఒక మాట, ఎందుకంటే ధనివే జగత్తు మన సృష్టికి ప్రధానంగా అక్కడండి అమ్మవారి మీద నా అక్కడ అది ఇప్పుడు పుట్టినవారండి. సో 5,000 రూపీస్ లాగా ఉండేది. సేమ్ అట్నే ఉండేది, అదే మోడల్ పెట్టండి. 3 కోట్ల ముళ్ళు 6 కోట్ల దేవతల చొప్పున మన ముల్లమ్మ తల్లికి పట్టమాలక్ష్మ వారికి ఈ రోజు పూలకప్పలు తిప్పడానికి అమ్మవారికి హారతలు ఇవ్వడానికి 10 ఆచార్యులు చెప్పిన పట్టమహాలక్ష్మి వారికి, మన గంగకు, స్వామికి చెట్టు మరి అలా హార్ట్ అలా ఇస్తూ అలా తిప్పుతూ ఉండాలి. నెక్స్ట్ ఆడవారితో రెడీకి వచ్చి పిలుస్తామండి. చేపట్టుకోండి అలా ఇస్తూ అలా తండ్రి రెడీ. తమ్ముడు ఆపత్తి కాబోదు. జయ మంగళం నిత్య శుభ మంగళం, జయ భారతి నిత్య శుభ భారతి, జయ మంగళం నిత్య శుభ మంగళం, జయ భారతి నిత్య శుభ భారతి. పట్టపరాజుని పడుతూ జయ మంగళం నిత్య శుభ మంగళే నిత్య శుభ. రాజు గారు 102 సంవత్సరాలు పూర్తి చేసి చాలా గుణ ప్రార్థిస్తూ నాకు ఇచ్చి 70 కోట్లు కలిగి దీర్ఘాయుష్మాన్ భవతదాస్తు. అది అమ్మా నియమాలు ఏవేళ చూసిన పంజరములు పరమా జయహారతి శుభమంగళ. హారతి తీసుకోండి ఒకసారి అందరూ కూడా కలగద్దుకోండి. ఎక్కడ వారు అక్కడ కూర్చోండి, అక్కడ పెట్టండి చక్క మరి. ముకుంద కృష్ణ ముకుంద పలుగాటి పనులకు పలుగాటి పనులకు ఏంది పాపం ఏంది? చక్క కొబ్బరి చెప్పలు పెట్టుకొని వేసుకుని బాగుంటుంది, ఇబ్బంది అవుతుంది. అరే రండి, ఆ మాధవ్ గారు రావాలి. అద్భుతం చూపితివట నీ నోటను బాపురే మెడకృష్ణ గురువు గారు గోకుల కృష్ణ గోపాల కృష్ణ
తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడ కూడా పట్టుపాడు కానీ ఇక్కడ కూడా ఇటువంటి కోటి దీపోత్సవం జాతర ఎప్పుడు జరగలేదండి. ఇది తొలి ఘనత మన గ్రామశాలాక్షి శ్రీశైల భ్రమర ఉజ్జయిని మహాకాళి యొక్క స్వరూపాలతో కూడిన మహాతల్లి మన ముల్లమ్మ తల్లి యొక్క చెల్లెల పూల కప్పారే అమ్మవారిని ఆడించి పాడించి తప్పెట్లో వారు ఒక్క నిమిషం చిన్నగా ముల్లమ్మ తల్లి
యాప చెట్టుకు ఇయ్యాలా కట్టినామే ఇయ్యాలా యాప చెట్టుకు ఇయ్యాలా కట్టినామే ఇయ్యాలా అమ్మ గజ్జలమ్మ ఊగాల అరే జోరు జోరు ఊగాల జోరు వానలియాల అమ్మ జోరు జోరు ఊగాల తల్లి జోరు వానలియాల ఇయ్యాల 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 ఏయ్ యాప చెట్టుకు ఇయ్యాల కట్టినామే
చెట్టు